ఈ రోజైతే మన దగ్గర ఉన్న మెరైన్ ట్యాంక్ లో శాలినిటీ టెస్ట్ అయితే చేద్దాము. అండ్ మనకి కావాల్సింది రిఫ్రాక్టోమీటర్ అన్నమాట. మేడ్ ఇన్ జపాన్ అయితే నేను తీసుకుంది. అండ్ ఈ బాక్స్ లో అయితే రిఫ్రాక్టోమీటర్ అండ్ డ్రాపర్ అయితే ఇచ్చాడు. అండ్ వన్ క్లాత్ అయితే కూడా ఇచ్చాడు అనమాట. అండ్ ఆ క్లాత్ అయితే మన రిఫ్రాక్టోమీటర్ మీద ఉన్న లెన్స్ అయితే క్లీన్ చేసుకుంటానికి అన్నమాట. అండ్ మన శాలినిటీ కోసం అయితే డ్రాపర్ తో అయితే వాటర్ అయితే తీసుకోవాలన్నమాట, సాల్ట్ వాటర్. అండ్ సాల్ట్ వాటర్ డ్రాపర్ తో తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న శాలినిటీ మీటర్ మీద లెన్స్ మీద అయితే ప్లేస్ చేయాలన్నమాట వాటర్. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ శాలినిటీ అయితే తెలిసిద్ది. మన ట్యాంక్ లో అయితే 1.025 అయితే కావాలి, ఎగ్జాక్ట్ గా అయితే ఉంది. అండ్ మన ట్యాంక్ లో అయితే వాటర్ అయితే కొంచెం అయితే తగ్గాయి. సో నా దగ్గర ఉన్న మినరల్ వాటర్ అయితే నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఆ స్టోర్ చేసుకున్న వాటర్ అయితే నేనైతే బ్యాక్ సంప్ లో అయితే వాడతాను. అండ్ ఒక 1 లీటర్ అయితే వాటర్ అయితే పట్టాయి అనమాట మన ట్యాంక్ లోకి.